కైకల్ నాగేశ్వరరావు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ తోటి మా ఫ్యామిలీకి చాలా అవినాభావ సంబంధాలు చెన్నై నుంచి ఉన్నాయి. మా సోదరుడు కైకాల సత్యనారాయణ గారిని రామారావు గారు సొంత తమ్ముళ్ళగా చూసుకునేవారు. అలాగే మా బ్రదర్ కూడా అన్నయ్య అన్నయ్య అని ఎప్పుడు ఒక ఆర్టిస్టు, తోటి ఆర్టిస్ట్ గానో లేకపోతే ఒక డైరెక్టర్ ఆర్టిస్ట్ గాని కాకుండా సొంత తమ్ముళ్ళలాగా, సొంత అన్నయ్యలాగా బిహేవ్ చేసేవాళ్ళు. నిర్మాతగా నా మొట్టమొదటి చిత్రం అన్నగారు ఎన్టీ రామారావు గారితో గజదొంగ చిత్రం నిర్మాతగా నాకు పునాది వేసిన చిత్రం. అప్పుడు సినిమా తీసినప్పుడు సినిమా తీయటం ఇంత ఈజీగా అనిపించింది నాకు. కారణం ఏంటంటే అదేదో మా గొప్పతనం కాదు, ఎంత డిసిప్లిన్గా జరిగేదో అప్పుడు. రామారావు గారు టైం అంటే టైంకి రావటం, ఆయన చూసి మిగతా వాళ్ళంతా టైంకి వచ్చేయటం. సో ప్రొడ్యూసర్ దేన్ని ఎత్తుక్కోవాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఆయన డిసిప్లిన్ పేరు మీద అన్నీ జరిగిపోయాయి. దాని తర్వాత బాలకృష్ణ గారితో ఆయన తనయుడు బాలకృష్ణ గారితో కూడా ఒక సినిమా ముద్దులమోడు, ఇదే కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్లో తీయటం జరిగింది. ఆ గజదొంగ సినిమా తీసిన టైంలో సినిమా ఎంత స్మూత్గా జరిగిందో ముద్దులమోడు చిత్రం కూడా అదే స్మూత్గా అప్పుడు ప్యారలల్గా పెద్దన్నయ్య చిత్రం ఇలా జరిగింది, ఎన్ఏటి వాళ్ళది, రామకృష్ణ శ్రీని స్టూడియోస్ది. ఆ చిత్రం ఎంత స్మూత్గా జరిగిందో అదే స్మూత్నెస్ తోటి మా చిత్రం కూడా జరిగింది. అంటే ఒక నిర్మాతకి ఎంత సహకారం అందించాలి అనేది రామారావు కాకుండా రామారావు అబ్బాయి బాలకృష్ణ కూడా అదే ఇదిలో అదే డిసిప్లిన్ తోటి నిర్మాత బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది అన్న స్ఫూర్తి, ఆ స్ఫూర్తిని అందరూ కూడా తీసుకుని ఆ విధంగా చేస్తే ఇండస్ట్రీ బాగుంటుంది. సో ఇవాళ ఈ సమావేశంలో నాకు ఈ అవకాశం కలిగించిన ఈ ఆర్గనైజర్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ నమస్కారం.